కిటికీ మీదున్న రాణి పిచ్చుక తనలో తాను, వద్దు కాకి వద్దు, శశి పౌరానికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవద్దు. కాకపోతే విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటుందో అడుగు, ఆ విధంగానైనా పావురం మనకి నిజం చెబుతుందేమో అనుకుంటూ రాజుకాకిని చూసింది. రాజుకాకి రాణి పిచ్చుక మనసును పూర్తిగా చదివినట్టు, అర్థం చేసుకున్నట్టు, ఇలా చూడు పావురమా, నా నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావో కారణం చెప్పు. ఆ కారణం సరైనదని నాకు అనిపిస్తే అప్పుడు నేను నీ కోరిక గురించి ఆలోచిస్తాను. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇలాంటి ప్రశ్నలు వేయడానికి వీల్లేదని. అప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు అడుగుతున్నారు. జనరల్గా కోరిక అంటే చూసే చోటు గురించో, వేసుకునే డ్రెస్ గురించో, లేదా తినే ఫుడ్ గురించో అనుకున్నాను, కానీ విడాకుల గురించి అని అనుకోలేదు పౌరమా. ఈ మాటలు నాకు చెప్పొద్దండి. నేను కోరిన కోరిక తీరుస్తానని నాకు మాట ఇచ్చారు. ఆ కోరిక ఏంటో మీకు చెప్పాను. ఇప్పుడు తమరు చేయాల్సిందల్లా నా కోరికని ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పండి చాలు. అలా అని 1 రోజులు 2 నెలల గడువు ఇస్తాననుకోవద్దు. ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నాకు విడాకులు ఇచ్చేసేయండి. ఎందుకు పౌరమా, నా నుంచి నువ్వు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? కారణం చెప్పొచ్చు కదా. మరొక్క ప్రశ్న అడిగే అవకాశం కూడా లేదండి. నాకు విడాకులు ఎప్పుడిస్తారో అది మాత్రం చెప్పండి చాలు. నేను వెళ్ళి విడాకుల కాగితాలు రెడీ చేసి తీసుకొస్తాను. బాగా ఆలోచించుకోండి. విడాకులు అనగానే విడిపోయే బంధం కింద ఆస్తులు అడుగుతానని మాత్రం భయపడద్దు అని చెప్పి శశి పౌరం వెళ్ళిపోయింది. రాజుకాకి ఏం అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. తనలో తనకి తెలియని ఎంతో బాధ ఉంది. ఎందుకు నా నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అసలు బుర్ర పనిచేయటం మానేసింది అనుకుంటూ ఉండగా కిటికీ మీదున్న రాణి పిచ్చుక చటుక్కున రాజుకాకి పక్కన వాలింది. రాజుకాకి చూసి షాక్తో, ఏయ్ పిచ్చుక, నువ్వెందుకొచ్చావు? ఇప్పుడు మనల్ని శశి పౌరం చూసిందంటే ఇంకా అంతే సంగతులు. ఇప్పుడే ఈ క్షణం నాకు విడాకులు కావాలని అడుగుతుంది. వెళ్ళిపో పిచ్చుక, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్పేది కొంచెం విను కాకి. నువ్వు నా దగ్గర నుంచి వచ్చిన తర్వాత శశి పౌరం తను చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవాలని నాతో ప్రమాణం చేయించుకుంది. తను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి పిచ్చుక? నాకేం అర్థం కావటం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో కాకి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శశి పౌరం చనిపోతుందనే విషయాన్ని మనకు మర్చిపోయి చెప్పిందో, మాటల్లో మాట అనుకుని చెప్పిందో మనకు తెలియదు. కానీ తను పావురానికి మాత్రం చనిపోతుందనే నిజం ఎలా తెలిసింది? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి కాకి. ఏం చేస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది పిచ్చుక? కాకి, మీ ఇంటిని జాగ్రత్తగా ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ సోదా చేయాలి. అప్పుడే కానీ పావురం నోటి వెంట ఆ మాట ఎందుకొచ్చిందో అర్థం అవుతుంది. అవును పిచ్చుక, ఇప్పుడు ఎలాగూ శశి పౌరం ఇంట్లో లేదు కదా, ఇల్లంతా వెతుకుదాం. నువ్వు చెప్పినట్టు ఏదో ఒకటి మనకు దొరకచ్చు అని రాజుకాకి రాణి పిచ్చుక మాట్లాడుకుని ఆ ఇల్లంతా వెతకడం మొదలు పెడతాయి. శశి పౌరం విడాకుల కాగితాలు తీసుకుని వీటి మీద నా భర్త కాకి సంతకం పెట్టిస్తే అనుకున్న పని అవుతుంది అనుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. రాజుకాకి రాణి పిచ్చుక బెడ్ మీద చాలా టాబ్లెట్స్, హాస్పిటల్ కాగితాలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాయి. అంతలో రాణి పిచ్చుక, కాకి, నీ భార్య క్యాన్సర్తో చనిపోతుందనే విషయం నీకు తెలియకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు నువ్వు విన్నాళ్ళు నీ భార్య పావురంతో ప్రేమగా ఉన్నావా? ఉన్నాను పిచ్చుక. నాకసలా నమ్మకం లేదు కాకి. పావురం ఇంత బాధపడుతూ ఎప్పటినుంచో టాబ్లెట్స్ వేసుకుంటుంది. నువ్వు తనతో ప్రేమగా ఉంటే, చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే పావురం ఎప్పుడెలా ఉంటుందో నీకు అర్థమయ్యేది కదా అని రాణి పిచ్చుక రాజుకాకి మాట్లాడుకుంటూ ఉండగా విడాకుల కాగితాలు తీసుకుని శశి పౌరం వచ్చింది. బెడ్ మీద రాణి పిచ్చుక రాజుకాకితో పాటు టాబ్లెట్స్, హాస్పిటల్ కాగితాలు కనిపించాయి. శశి పౌరం ఏం మాట్లాడకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాణి పిచ్చుక రాజుకాకి చూశాయి. పౌరమా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోకి రా. శశి పౌరం క్షణం పాటు గుమ్మం దగ్గర ఆగిపోయింది. క్యాన్సర్ నన్ను చంపేస్తుందనే నిజం మీకు తెలిసిన తర్వాత నేను మీ ముందు ఉండలేను. మీరు చూపించే సానుభూతిని నేను భరించలేను అని చెప్పి గుమ్మం నుంచి అలా ముందుకు వెళ్ళిపోతుంటే రాజుకాకి తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. రాజు వెనకాలే రాణి పిచ్చుక కూడా వెళ్తూ, నా మాట విని శశి, ఇంట్లోకి వెళ్దాం పద. ఇప్పుడు మాకు నిజం తెలిసిపోయింది. నువ్వెంత దూరం వెళ్ళినా ఏం లాభం చెప్పు. శశి పౌరం ఒక చెట్టు మీద వాలింది. రాజుకాకి రాణి పిచ్చుక రెండు శశి పౌరం పక్కన చెట్టు మీద వాలాయి. పౌరం కన్నీళ్లు పెట్టుకుంటూ, దయచేసి నన్నేమీ అడగద్దు. నా పరిస్థితి ఏంటో మీ ఇద్దరికీ ఇప్పటికే తెలిసిపోయింది. భర్తగా నా కోరికను తీరుస్తానని మాట ఇచ్చావు. తప్పకుండా తీరుస్తాను శశి, కానీ చనిపోయే ముందైనా నువ్వు సంతోషంగా ఉండాలి. నీ కోరిక తీర్చానని తృప్తి నాకు ఉండాలి. ఆ మాట విని శశి పౌరం చాలా సంతోషపడింది. పిచ్చుక, అలాగే నువ్వు చేసిన ప్రమాణం కూడా నిలబెట్టుకో. రాణి పిచ్చుక ఏం మాట్లాడలేదు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పౌరమా, నువ్వు చాలా స్వార్థపరురాలివి. అవునండి,
చాలా అంటే చాలా స్వార్థపరురాల్ని. ఇప్పటికైనా ఎంత స్వార్థపరురాలినో తమరు అర్థం చేసుకున్నారు. అదే చాలు. పౌరమా, నీ స్వార్థంలో కూడా మా సంతోషమే కదా ఉంది. నిజం చెప్పనా పిచ్చుక, మా పెళ్లి తర్వాత ఆయన ఎప్పుడు నీ పేరు కానీ నీ ప్రస్తావన కానీ ఎప్పుడూ తీయలేదు. అసలు ప్రేమ గురించి ఎప్పుడు వచ్చినా నాపై తనకున్న ప్రేమ గురించే చెప్పేవాడు తప్ప మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి అసలు ఎప్పుడూ చెప్పలేదు. మరి ఎలా తెలుసుకున్నావు పౌరమా? నేను చనిపోతాననే విషయం నాకు తెలిసినప్పుడు నేను నా గురించి బాధపడలేదు. నేను లేకపోతే నా భర్త ఎలా ఉంటాడు అని ఆలోచించాను. నేను లేకపోయినా తను సంతోషంగా ఉండాలి, ఏం చేస్తే సంతోషంగా ఉంటాడో బాగా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరికి పెళ్లి కంటే ముందు ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది, అది ఇష్టంగా కూడా ఉంటుంది. శశి పావురం చెప్తుంటే రాణి పిచ్చుక, రాజు కాకి ముఖాలు చూసుకున్నాయి. అలా నా భర్త కాకికి కూడా ఎవరినో చూసి ఇష్టపడి ఉంటాడు కదా, ఎవరినో తెలుసుకోవాలని చాలా ఆరాటపడ్డాను. అప్పుడే తెలిసింది మా పెళ్లి తర్వాత కూడా అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తుండేవాడని. అప్పుడు నాకు అనుమానం మొదలైంది. అదే నిజమైంది. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకునేదాకా తీసుకొచ్చింది అని చెబుతుండగా శశి పావురం నోట్లో నుంచి రక్తం పడింది. శశి, ఇలా రక్తం పడటం నాకు కొత్త కాదు. నేను కళ్ళు మూసే సమయం వచ్చింది. ఇంటికి పదండి. భర్తగా నాకు విడాకులిచ్చి పిచ్చుకతో కొత్త జీవితం మొదలుపెట్టండి. ఇదిగో విడాకుల కాగితాలు. రాజుకాకి వాటిని తీసుకుంది. అంతే, శశి పావురం కళ్ళు తిరిగి పడిపోయింది. రాజుకాకి, రాణి పిచ్చుక కన్నీళ్లతో శశి పావురాన్ని ఇంటికి తీసుకొచ్చాయి. బెడ్ మీద పడుకోబెట్టాయి. సంతకం పెట్టండి, అది నేను నా కళ్ళారా చూడాలి. రాజుకాకి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టింది. శశి పావురం చూసింది, సంతోషపడింది. మీరిద్దరూ ఒక్కసారి పక్కపక్కన ఉండండి. రాజుకాకి, రాణి పిచ్చుక రెండు కలిసికట్టుగా నిలబడ్డాయి. పిచ్చుక, నా భర్తని నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఇక సెలవు. శశి పావురం చనిపోయింది. రాజుకాకి, రాణి పిచ్చుక బాధతో అంత్యక్రియలు పూర్తి చేశాయి. శశి పావురం 9 రోజుల తర్వాత రాజుకాకి, రాణి పిచ్చుక పెళ్లి చేసుకుంటాయి. అప్పటి వరకు గాల్లో తిరుగుతున్న శశి పావురం ఆత్మ ఆ పెళ్లి చూసి సంతోషపడి ఆకాశంలోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రాణి పిచ్చుక, రాజుకాకి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి. కొన్నాళ్లకు పుట్టిన చిన్నారి పిచ్చుకకి శశి అని పేరు పెట్టుకుంటాయి. అందరికీ నమస్తే. శశి పావురం విడాకులు కథ ఇంతటితో ముగిసింది. మరొక మంచి కథనంతో మళ్ళీ కలుద్దాం. గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తున్న రాజుకాకిని చూడగానే శశి పావురానికి జాలేసింది. శశి పావురం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను, కాకిపావా, నేనేం చేసినా నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనే. నన్ను మన్నించు కాకిపావా, నేను తొందరలోనే చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నువ్వెలాగూ రెండో పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవని తెలుసు. అందుకే నేనున్నప్పుడే ఈ రాజుకాకి, ఆ రాణి పిచ్చుకకు ముడివేయాలని చూస్తున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నాను అనుకుని పైకి మాత్రం చాలా కోపంగా, ఓహో, అలా గుమ్మం దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంటే అటు ఇటుగా వచ్చి వెళ్లే మిగతా పక్షులు చూసి, అయ్యో పాపం, రాజుకాకి ఎంతో మంచిది, భార్యగా వచ్చిన శశి పావురమే మహా చెడ్డది, రాజుకాకిని మాటలతో చేతులతో మహా ఇబ్బంది పెడుతుందని అనుకోవాలనే కదా. కన్నీళ్లతో శశి పావురాన్ని చూసింది రాజుకాకి. శశి పావురం రాజుకాకి కళ్ళల్లోకి చూడలేకపోయింది. రాజుకాకి చూసిన వెంటనే శశి పావురం తలని పక్కకి తిప్పింది. చివరికి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేనంత పరాయివాణ్ణయ్యానా? అదే నువ్వు చేసుకుంటుందే బావా. నేనెప్పుడు నిన్ను పరాయిగా చూడలేదు. నువ్వే నా దగ్గర ప్రేమ దొరకడం లేదని ఆ రాణి పిచ్చుక దగ్గరికి వెళ్తున్నావు. వెళ్ళు వెళ్ళు బావా, నీకు ఆ రాణి పిచ్చుకే కరెక్ట్లే. ఎందుకు పావురమా ఇలా మాట్లాడుతున్నావు? పదే పదే ఆ రాణి పిచ్చుకను మన మధ్యలోకి తీసుకొస్తున్నావు. నేనేం తీసుకురావట్లేదు, నువ్వే పదే పదే రాణి పిచ్చుక, నా రాణి పిచ్చుక అంటూ దానిని తెగ కలవరిస్తున్నావు. నీకు నేను బోర్ కొట్టేశానని నాకు అర్థమైంది. నువ్వు ఆ రాణి పిచ్చుక దగ్గరికే వెళ్ళులే. పో, నా ఇంట్లో నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఇంకా ఉండొద్దు. వెళ్ళు. అలాగే పావురమా, నేను కూడా ఈ బాధని భరించలేకపోతున్నాను. నీకు దూరంగా ఆ రాణి పిచ్చుక దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పేసి రాజుకాకి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. శశి పావురం కిటికీ మీద వాలి ఆకాశంలో అలా వెళ్తున్న రాజుకాకిని చూస్తూ, నాకు కావాల్సింది కూడా ఇదే కాకిబావా, వెళ్ళు వెళ్ళు. కాసేపటి తర్వాత నేను కూడా రాణి పిచ్చుక ఇంటికొస్తాను. చేయాల్సిన హంగామా చేస్తాను. నీకు ఆ రాణి పిచ్చుకకి పెళ్లి చేస్తాను. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా నేను చనిపోతాను అనుకుంటూ ఉంటుంది. పుట్ట మీద వాలిన రాధచిలుక మరొకసారి పుట్ట లోపలికి చూసింది. నాగిని మాత్రం పడుకునే ఉంది. ఈ నాగిని నిద్ర లేపుతాను అని గట్టిగా పడుకున్న నాగినికి వినపడేలా,
నాగిని, ఓ నాగిని, లే, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే నువ్వింకా ఇలా పడుకునే ఉన్నావే. లే నాగిని, అసలే నా పని 1,00,000 రూపాయలతో ముడిపడి ఉన్నది అన్నది. అయినా పుట్టలోపల పడుకున్న పాముకి మాత్రం ఏమీ వినపడలేదు. నాగిని పడుకునే ఉంది. పుట్ట మీదున్న రాతచిలుక పిలిచి పిలిచి అలసిపోయింది. వామ్మో, ఈ నాగినికి ఇంత మొద్దు నిద్ర! ఇక్కడికొచ్చి కూడా చాలా సమయం అయింది. శశి పావురం చెప్పిన పనిని చేయాలి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఆ తర్వాత అంత పెద్ద మొత్తంలో డబ్బులిచ్చేవేవీ లేవు, రావు కూడా. వచ్చిన అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? అమ్మో, లేదు, ఎలాగైనా నాగిని నిద్రలేపి విషయం చెప్పాలి అనుకుంటూ దిక్కులు చూస్తుండగా ఒకచోట రాళ్లు కనిపించాయి. రాతచిలుక ఆలస్యం చేయకుండా పుట్ట మీద నుంచి గాల్లోకి ఎగిరి రాళ్ల దగ్గరికొచ్చి వాలింది. ఈ రాళ్లతో నాగిని కొడతాను, అదే దెబ్బకు లేచి పైకొస్తుంది. అప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పొచ్చు అనుకుని ఒక రాయిని పట్టుకుని వచ్చి పుట్ట మీద వాలింది. పడుకున్న నాగిని చూస్తూ, గట్టిగా తగిలితే కోపం తెచ్చుకోకు నాగిని, నాకు మరొక మార్గం లేదు అని రాయిని వదిలిపెట్టింది. ఆ రాయి వేగంగా వెళ్ళి పుట్టలో పడుకున్న నాగిని మీద పడింది. అంటే నాగినికి దెబ్బ గట్టిగా తగలడంతో ఆవేశంగా చూసి బుసలు కొడుతూ పుట్టలో దిక్కులు చూస్తుంది. పుట్టలో ఏం కనపడలేదు ఆ నాగినికి. రాతచిలుక నాగిని చూస్తూ, నాగిని, పైకి చూడు నాగిని అని గట్టిగా అరిచింది. అప్పుడు నాగిని పైకి చూసింది. తనని పిలుస్తున్న రాతచిలుక కనిపించింది. ఇదా నన్ను రాయితో అంత బలంగా కొట్టింది? చెబుతా దీని సంగతి. ఒక్కసారిగా బుసలు కొట్టి పైకెగిరింది నాగిని. అది గమనించిన రాతచిలుక పుట్ట మీద నుంచి ఎగిరి ఒక చెట్టు మీద వాలింది. పుట్టలో నుంచి నాగిని బయటికి వచ్చింది. చెట్టు మీదున్న రాతచిలుకను చూసింది. ఏంటే చిలుక, రాయితో అంత పెద్ద దెబ్బ కొట్టావు? సారీ నాగిని, నేను కావాలని గట్టిగా కొట్టలేదు, చాలా బాగా గట్టిగా తగిలిందా? నువ్వు నాకేదో ఒక రోజున దొరుకుతావులే, అప్పుడు మామూలుగా ఉండదు. ఇంతకీ నన్ను రాయితో కొట్టడానికి గల కారణం ఏంటో చెప్పు. రాజుకాకి రాణి పిచ్చుక దొంగచాట్న కలుసుకుంటున్నారంట కదా. అయితే నన్నెళ్ళి ఎవరు చూడకుండా రాకుండా కాపలా కాయమంటావా? చెప్పవే, చెప్పు. కాపలా కాయాలా నేను? ఆవేశం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను నాగిని. సాగదీయకుండా అసలు విషయానికి రా చిలుక. శశి పావురంతో రాజుకాకి పెళ్ళైన తర్వాత ఇలా దొంగచాటున రాణి పిచ్చుకని కలవడం ఎంతవరకు సమంజసమో నువ్వే చెప్పు నాగిని. ఇలా చూడవే చిలుక, భార్యాభర్తల విషయంలో మనం కలుగు చేసుకోవడం అస్సలు మంచిది కాదు. నువ్వింటికి వెళ్ళిపో, అన్నీ అవే సర్దుకుంటాయి. నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాను. నువ్వు శశి పావురాన్ని ఫోన్ అడిగేవు. అసలే శశి పావురం ఈ విషయం తెలిసినప్పటి నుంచి అదే పనిగా ఏడుస్తూ ఉంది. నీకసలు ఏమన్నా బుద్ధుందా? ఏడుస్తున్న పావురాన్ని అలా ఒంటరిగా వదిలిపెట్టి తగుదునమ్మా అంటూ పనికిరాని ముచ్చట చెప్పడానికి వచ్చావా అని నాగిని ఆ పుట్ట మీద నుంచి పాకుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అది రాతచిలుక చూసి సంతోషపడుతుంది. పావురం చెప్పినట్టుగా నాగినికైతే విషయం చెప్పేశాను. ఇప్పుడు నేను శశి పావురం దగ్గరికి వెళ్ళి నాగినికి విషయం చెప్పానని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుని శశి పావురం ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. రాజుకాకి రాణి పిచ్చుక ఇంటికి వచ్చింది. ఇప్పటికే మన గురించి నీ పావురం భార్య అడవి మొత్తం చెప్పేసింది. ఇలాంటి సమయంలో నువ్వెందుకొచ్చావు కాకి? తన మాటలు నేనింక భరించలేకున్నాను పిచ్చుక, అందుకే నేను నీ దగ్గరికి వచ్చేశాను. అలా కాదు కాకి, నేను చెప్పేది విను. అసలు శశి పావురం అలా ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కదా. ఏం ప్రయత్నం చేయాలి పిచ్చుక? ప్రతి మాటలో నీకు నాకు మధ్య భార్యాభర్తల బంధం ఉందని పదే పదే అంటుంటే ఎంత బాధగా ఉందో తెలుసా? అలా కాదు కాకి, పావురం అన్నంత మాత్రాన మన మధ్య ఆ బంధం ఉంటుందా చెప్పు. పెళ్ళైనప్పటి నుంచి పావురం ఇలా ప్రవర్తించలేదుగా. నువ్వే ప్రాణంగా బ్రతికింది, నిన్నే దైవంగా భావించింది. నువ్వు కష్టం చేసి ఎంత తీసుకొస్తే అంత ఏమనకుండా ఆ డబ్బులతోనే సంసారాన్ని చక్కగా చేసుకుంటూ వచ్చింది. అది నిజం పిచ్చుక. పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు నన్ను పావురం అనుమానించలేదు, ఎంతో ప్రేమగా చూసుకుంది. మరి అలాంటి పావురం ఈ మధ్యనే ఇలా ఎందుకు మాట్లాడుతుంది ఆలోచించావా? అనుమానం పిచ్చి పట్టుకుంది కదా, అందుకే అలా మాట్లాడుతోంది. తన మాటలు నేను ఇంకా భరించలేకున్నాను పిచ్చుక. చచ్చేంత వరకు నీ దగ్గరే ఉండటానికి వచ్చాను. నీతో ఉండటానికి నువ్వైనా ఒప్పుకుంటావా? లేదంటే పెళ్ళైంది కదా, నువ్వు నాకు వద్దని చెప్తావా? వద్దని ఎందుకు చెప్తాను కాకి? నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలీదా చెప్పు. నువ్వంటే నాకు చాలా ప్రేమ, అది నీకు తెలీదా చెప్పు. కాకపోతే పావురంతో విడాకులు తీసుకోకుండా మనం పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు కదా. నేను లాయర్ని అడిగాను పిచ్చుక. విడాకులు తీసుకోకున్నా పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు.
మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు కానీ నా భార్య పావురానికి బుద్ధి వచ్చేలా లేదు. మన పెళ్లి తర్వాత కాకి, ముందు నీ భార్య పావురంలో ఈ మార్పు ఎందుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటావ్? ఎక్కడి నుంచి మొదలు పెడదామా అని నువ్వే చెప్పు పిచ్చుక అంటుంది రాజకాకి. ముందుగా నువ్వింట్లోకి వెళ్ళు. ఏదో ఒకటి వెతుకు. ఏదో ఒకటి మనకి దొరుకుతుంది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుస్తుంది. పావురం ఈ మధ్యనే ఏవో టాబ్లెట్స్ వేసుకోవటం మాత్రం చాలాసార్లు చూశాను. అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం? పావురం ఇంట్లో లేనప్పుడు చూసి ఆ టాబ్లెట్స్ని తీసుకునిరా. అప్పుడు మనం వాటిని తీసుకుని డాక్టర్ని కానీ మెడికల్ షాప్లో కానీ ఎందుకు వాడతారో అడిగి తెలుసుకుందాం. సరే పిచ్చుక, ఈరోజు వాటిని తీసుకొస్తాను. ఇప్పుడు నాకు స్ట్రాంగ్ టీ పెట్టు, బాగా తలనొప్పి వస్తోంది. రాణి పిచ్చుక స్ట్రాంగ్ టీ పెడుతూ ఉంటుంది. శశి పావురం రాణి పిచ్చుక ఇంటివైపు వేగంగా వెళ్తూ ఉంటుంది.